సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. అనూహ్య ఫలితమా లేదంటే ఊహించిన ఫలితమా, ప్రజలిచ్చిన ఫలితమా లేదంటే సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితమా? సో రియాలిటీ చెక్ ప్రేక్షకులకి శుభవార్తలు మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే 1 సంవత్సరం క్రితం నేనే ఎగ్జాక్ట్గా ఏదైతే మనం 107 స్థానాలని నేను ప్రకటించిన తర్వాత ఆ తర్వాత పరిణామ క్రమాలు మొత్తం చూసినట్లయితే సో ఇక్కడ సర్వేలు అనేటువంటివి వాళ్ళ పందాలు వాళ్ళు వెళ్తారు. ఓకే, పబ్లిక్ నాడు ఎటుందనేది కూడా ఆరామస్థాన్ గారు ఒక ఛానల్లో చెబుతూ బయట నుంచి వచ్చినటువంటి ఓటర్స్ కారుల్లో, టైర్ల్లో, రిక్షాల్లో, లారీల్లో, ట్రైన్స్లో కింద పడుకుని వచ్చి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక 85% టీడీపీకి వేసినా కూడా అక్కడ వచ్చేటువంటి ఫిగర్ అదే అంటున్నాడు. సో అక్కడ ఒకటి డౌట్ఫుల్గా ఉంది. మీరు ఇంకొక సర్వే సంస్థ మీరు చెప్పలేదు మీరు, అంటే అది కేకే సర్వేనా? కేకే సర్వే. ఓకే, కేకే సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ టీడీపీ 161 సీట్లతో గెలుస్తుంది అని బెట్టింగులు పెట్టించటానికి అద్భుతంగా వాడుకున్నటువంటి ఛానల్ సర్వే అది. ఓకే, ఇంకా 14 ఎందుకు, అది కూడా తీసుకుంటే సరిపోద్దిగా. 3వ తారీఖు రాత్రికి ప్రమాణ స్వీకారం చేసుకోవాలి లెక్క ప్రకారం. ఏంటి ఇప్పుడు కంపల్సరీ స్ట్రాటజీలు కానివ్వండి, సర్వేలు కానివ్వండి, ఎవరి ప్రాతిపదికన ఎవరికి అంటే ఇక్కడ విధంగా ఉంటాయి. అసలు క్రెడిబిలిటీ ఎందుకు పోగొట్టుకోవాలి? ఓకే, అంటే నీ సొంత డబ్బులతో సర్వే చేసిన వాడు అలా చెప్పుకోడుగా. ఈవెన్ నేను మస్తాన్ గారి సర్వేను విభేదిస్తున్నాను 100%. ఎందుకంటే 2019 ఎగ్జిట్ పోల్స్లో ఒక్కసారి ఆయన వీడియో కంపారిజన్ చేయండి. 2000 ఈరోజు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ ఆహాభావాలు చూసుకోండి. అంటే ఎక్కువ ఆయన ఏదో మీరు సర్వే చూస్తారా, ఆహాభావాలు చూస్తారా? ఒకటండి, ఇప్పుడు ఇక్కడ 85% లారీల్లో, బస్సుల్లో, కార్లు వచ్చిన వేసాను, అందులో కొన్ని కలవచ్చు, విని కాదు. నాకు తెలిసి ఏంటంటే తానేదో ఒత్తిడికి లొంగాడేమన్న భావన కలుగుతుంది. ఓకే, ఎందుకంటే అన్ని సర్వేల్లో ప్రధానమైన వ్యక్తులు మెజారిటీ తగ్గి టఫ్ ఫైట్ అన్ని ప్లేసులు కూడా ఓకే దాన్ని మినహాయించుకొని, అంటే నా అంచనా ప్రకారం అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి 81 స్థానాల్లో కూడా మ్యాక్సిమం ఒక 15 నుంచి 20 కూడా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, మీ వ్యూలో ఇంకెక్కువ వస్తాయి అంటారు? ఆరామస్థాన్ సర్వే కంటే ఎక్కువ వస్తాయి. ఓకే, లేదు ఇదే సర్వే కనుక పర్ఫెక్ట్గా వస్తే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ రాజకీయాలు మొదలు పెట్టాల్సి వస్తుంది. క్యాంపెయినింగ్ రాజకీయాలు తెరెత్తే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి ఏ గోవాలోనో ఏ బాంబేలో దాచుకోవటం. ఇప్పుడు 81 సీట్లు వచ్చాయనంటే అంత పదవి ముఖ్యమంత్రి పదవి అయిన తర్వాతే 23 మంది ఎమ్మెల్యేలు లాగిన వాళ్ళు 81 సీట్లు కనుక వస్తే ఇంకా 10 మందిని లాగడానికి ఆశ్చర్యకరం ఉందండి. కాబట్టి మొన్న లోకేష్ ఇంటర్నల్ మీటింగ్లో అన్నారంట 25 మంది వైసీపీ వాళ్ళు మనతో టచ్లో ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఫార్మేషన్కి మనకి ఏమైనా ఇబ్బంది అయితే అటు నుంచి వాళ్ళని లాగుతారు. ఇప్పుడు మస్తాన్ గారు ఇచ్చినటువంటి సర్వేనే ఒక పక్క మాకు ఆనందంగా ఉన్నా, రెండో పక్కన క్యాంపు రాజకీయాలకు తెరలేపిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, గతంలో 63 సీట్లకు 23 లాక్కున్నారు. ఇప్పుడు 81 వచ్చాక 10 సీట్లు లాక్కోవడం మీద కష్టం కాదు వాళ్ళకి. ఎందుకంటే బెట్టింగ్ డబ్బులు ఉంటాయి కదా, ఖర్చు పెడతారు. కానీ ఏదో ఒక ప్రధానమైన ఒత్తిడి అతని మీద ప్రభావం చూపింది. ఫెయిర్ అండ్ ఫ్రీగా కేకే సర్వే మాత్రం అద్భుతంగా ఉంది. ఏంటి అది మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ సర్వేకి అతనికి అవకాశం ఉండదు. అంటే ఎందుకు అంత దిగజారి? అదే ఒక ప్రింట్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీకి అనుకూలంగానే మలుచుకుంటున్నారు, అవి నమ్మకండి అన్నటువంటి సదరు ప్రింట్ మీడియా మరి వాళ్ళ ఛానల్లో ఇచ్చిన సర్వేలు నమ్మాలా అక్కర్లేదా? అంటే ఎట్లుందంటే మేము చెప్పేవన్నీ ప్రవచనాలు, మీరు చెప్పేవన్నీ బూతు కథలు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ మస్తాన్ సర్వే
సంతృప్తికరంగా అయితే లేదు. నేను ఓపెన్ హార్ట్గా చెబుతున్నాను. సో ఆయన ఇప్పుడు ఎంత ఇవ్వాలి? అంటే మొన్న జరిగినటువంటి అలజడులు గొడవలు జరిగాయి. ఇప్పుడు కూడా ఒక నైతిక ఆలోచన చేసి గొడవలు జరగకుండా ఉండడం కోసం ఏమన్నా సంతృప్తిగా వాళ్ళకి మెజారిటీ ఇచ్చాడా అన్న ఆలోచన కూడా చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఏదేమైనప్పుడు కూడాను ఆరామ ఆస్థాన సర్వే సంతృప్తి కలిగించినా ఎక్కడో మాకు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. మీకంటే ఇప్పుడు మీకు ఇబ్బందిగా ఉందా? మీకు ఎంత ఇవ్వాలి? గెలుపు అనేటువంటిది ఖాయం. నా అంచనా ప్రకారం 125 నుంచి 131 సీట్లు. మీరే చెప్పారు గురుగారు 107 సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి 107 సీట్లతో అధికారంలోకి వస్తుంది. 107 పైన వచ్చేవన్నీ మాకు గాడ్ గిఫ్ట్ అని చెప్పాం. ఓకే, నేను అదే మాట ఇప్పుడు కట్టుబడి ఉన్నాను. కాదు ఇంత సర్వే చేసి ఇంత పాపులారిటీ అసలు ఆరామస్థాన్ అనే ఓ రకంగా చెప్పాలంటే జపాలు చేశారు. బెట్టింగ్ రాయుళ్ళు కూడా జపాలు చేశారు. అలాంటి వాళ్ళని కాస్త నిరాశపరిచినట్లుగా, అంటే నైతికమైనటువంటి ఆలోచనలతో మళ్ళీ గొడవలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఇచ్చాడా, లేదు 3% ఓటు శాతం అదర్స్ అని ఇచ్చాడు. అదర్స్ 3%. ఆ 3% ఎటు యాడ్ అవుతుంది? ఇప్పుడు బయట నుంచి వచ్చిన 80% ఓటు వేయరుగా, జరగదు కదా. సో కాబట్టి నా అంచనా ప్రకారం 107 స్థానాల నుంచి 131 స్థానాల వరకు వైసీపీకి అవకాశాలు ఉంటాయి. ఓకే, సో మీరు సాటిస్ఫై అయ్యే విధంగా 107 నుంచి 130 వస్తాయి అంటారు. ఏంటి